అన్నా. తమ్ముడు, షో మొదలు ఎంతసేపు అయింది? ఇప్పుడే స్టార్ట్ అయింది. అదిగో టైటిల్ కూడా పడింది. బాబు హీరో, అలా డబ్బాలకు తలపెట్టకూడదమ్మా. దిగు. ఏం కావాలి? ఇంత రాత్రుల్లో ఒంటరిగా వచ్చిన నాకు తోడుగా వెనిలా కావాలి. కప్ 50. ఏంటి స్టీల్ కప్పా? ఏంటి కామెడీయా? మరేందన్నా, బయట రెస్టారెంట్లో ఇంత రేటు ఉండదు. అయితే వెళ్ళి అక్కడే తెచ్చుకో. బ్లాక్ అండ్ వైట్ కాలం నుంచి బ్లాక్ మెయిలింగ్ చాలా కామన్ అయిపోయింది. ఒక కప్ ఇచ్చేసి ఇదిగో. ఈ బ్యాగ్ ఎక్కడో చూసినట్టుంది. అరే పాషారా, వెళ్ళిపోతుంది. అమ్మా రేయ్, మన మెకానికల్ అబ్బాయిలకి సిఎస్ఎంఎల్ పడడం చాలా కష్టం రా. ప్రతిరోజు నువ్వు పరిగెత్తడం తప్ప ప్రయోజనం లేదు. ఆపరా నువ్వు నీ సినిమా డైలాగులు. ఈరోజు ఎట్లయినా తనకు నా లవ్ మ్యాటర్ చెప్పేస్తా. అబ్బా నమ్మొచ్చా? రే పక్కా చెప్తారా? చూస్తాగా, చూడు. వీడేంటి ఇన్ని చెప్పి ఏం మాట్లాడట్లేదు? రాణి రే రాజు, రాణి, నువ్వేంటి ఇక్కడ? ఐస్ క్రీమ్ కోసం వచ్చా. నువ్వేం మారలేదు. అవును, మారితే నువ్వు ఎలా గుర్తుపడతావు? అవును, నువ్వేంటి ఈ టైంలో ఇక్కడ? ఫ్రెండ్ ని కలిసి వస్తుంటే బైక్ మధ్యలో ఆగిపోయింది. ఓ, పెట్రోల్ అయిపోయిందేమో. ఛాన్సే లేదు, ఇందాకే కొట్టించా. అయితే మెకానిక్ రావాల్సిందే. నువ్వు మెకానికల్గా చేసావు, ఒకసారి చూడొచ్చు కదా. హలో, నేను చేసింది మెకానికల్ ఇంజనీరింగ్, మెకానిక్ కోర్స్ కాదు. మరి ఇప్పుడు ఏం చేద్దాం? ఈ టైంలో మెకానిక్ అంటే చాలా కష్టం. ఈ ప్రాబ్లంకి ఒక్కటే సొల్యూషన్. ఏంటి? తోసుకుంటూ పోవాలి. తోసుకుంటున్నా? రూమ్ దాకా తోసుకో వెళ్ళమంటే చాలా కష్టం. దీనికంటే బెటర్ ఆప్షన్ నీ దగ్గర ఏమైనా ఉందా? నీ రూమ్ ఎటువైపు? ఓ, నేను అట్టే వెళ్తున్నా. సరే చలో. సరే. ఇంకేంట్రా సంగతులు? రేయ్, నీకు విషయం చెప్పాలరా. వద్దన్నా అవుతావా? స్టార్ట్ చెయ్యి. నిన్న నైట్ రాని నా లవ్ యాక్సెప్టేషన్ కలొచ్చిందిరా. కలలకేంటి మామ, ఎన్నైనా వస్తాయి, కళ్ళ ముందుకు వస్తేనేరా నీకు ప్రాబ్లం. అందుకే నేనేం చెప్పాలనుకుంటున్నానో అవన్నీ లెటర్లో రాశా. అన్నీ రాసావా? అంతా రాసేసా. నీ పేరు, నీ ప్రేమ? పేరు రాకపోతే లేరా, పేరు కూడా రాశా. రేయ్, ఇలాంటి విషయాల్లో చాలా జాగ్రత్తగా ఉండాలిరా. ఇప్పుడు ఆ పిల్లకి నీ ప్రేమ నచ్చలేదనుకో, ఈ పేపర్ తీసుకెళ్లి వాళ్ళ పేరెంట్స్ కో, వాళ్ళ ప్రిన్సిపల్ కో, వాళ్ళ కాలనీ ప్రెసిడెంట్ కో ఇస్తే నీ ప్రేమ గురించి కథల కథలుగా చెప్పుకుంటారు. ఇప్పుడు ఏం చేద్దాంరా? నీ పేరు తీసేయి, నీ ప్రేమని రాయ్. ప్రేమకు పేరుతో సంబంధమే లేదురా. అంతే అంటావా? మామ, ఎక్స్పీరియన్స్ తో చెప్తున్నా, ఫాలో అయిపో. ఏం మాట్లాడా? అవును, డాలీ ఎక్కడ ఉంటుంది? ఇక్కడే హైదరాబాద్ లోనే ఉంటుంది. ఓ అవునా? నువ్వెప్పటి నుంచి ఉంటున్నావు? రీసెంట్ గానే జాబ్ వచ్చింది. మొన్నటి వరకు వర్క్ ఫ్రమ్ హోమ్ ఉండే, మొన్నే హైబ్రిడ్ చేశారు. అప్పటి నుంచి పీజీలోనే ఉంటున్నా. ఓ అవునా? అవును, నీ అప్పులన్నీ తీరిపోయా? అప్పులా?
నాకు పెద్దగా అప్పులేం లేవే. ఓ ఇప్పుడంతా బానే ఉంది అయితే. ఆ, బానే ఉంది. ఎందుకు అలా అడిగావు? ఏం లేదులే. ఇంతకీ ఏం జాబ్ చేస్తున్నావు? ట్రయల్స్లో ఉన్నా. ఓ మా ఆఫీస్లో ఏమైనా ఓపెనింగ్స్ ఉంటే నీకు సజెస్ట్ చేయనా? సార్ ఫేస్ మాస్క్ ఓకేనా? కిరదోస్కాయలు ఏమైనా తీసుకురమ్మంటారా? రేపటి నుంచి ఆఫీస్ రా, మెయింటైన్ చేయడం నేర్చుకో. అరే నీ ముఖానికి సక్కా చేయవారా నువ్వు? ఏమైంది బే? నీ అబ్బా ఫేక్ సర్టిఫికెట్ మేనేజ్ చేయడం కూడా రాదారా నీకు? అంతా బాగానే మేనేజ్ చేసా కదరా. అవునా? నువ్వు చేసిందేమన్నా అవతార ఎడిటింగ్ అనుకున్నావారా కనిపెట్టకుండా ఉండటానికి? 3,000 ఇచ్చిండ్రా. దేనికిరా? దొరికిపోవటానికా? పోయినట్టేనా? నీకేమైనా ఒప్షన్ ఇంకా? సర్లే, ఈసారి ఓపెనింగ్స్ ఉన్నప్పుడు చెప్పు. 1000 ఎక్కువైనా ఏం కాదు, దొరకకుండా ప్లాన్ చేద్దాం. ఇప్పుడంటే నా ముఖం చూసి వదిలేసిర్రా, మళ్ళీ ఇదే రిపీట్ అయిందనుకో ఇద్దరిని కలిపి బొక్కలు వేస్తారు. రాజు ఆ? చెప్పు, సజెస్ట్ చేయమంటావా? వద్దురాని. నాకొకరి హెల్ప్ తీసుకొని జాబ్ తెచ్చుకోవడం అంతగా నచ్చదు. ఓ గ్రేట్. అవును రాజు, నీకు పెళ్ళైందా? లేదురాని, అమ్మాయిలు చాలా సెక్యూర్ అయిపోయారు. డిస్కౌంట్ లేని షాపింగ్ మాల్స్ని, డిగ్నిఫైడ్ జాబ్స్ లేని అబ్బాయిలని అస్సలు దిక్కట్లేదు. మరి లవ్? ఏరా రాసావా? మరి పేరు? ఇంకెందుకు లేటు, వెళ్ళి ఇచ్చే మరి. అరే ఇవ్వాలంటే కొంచెం భయంగా ఉందిరా. మరి ఎవరిస్తారా? ఈ ఒక్కసారికి ఏంటి ఒక్కసారికి? ఈ ఒక్కసారికి ఇది ఒక్క హెల్ప్ చేయరా. రే నాతో కాదురా బాబు. అరే ఒక్కసారికి ఇది ఒక్క హెల్ప్ చేయరా ప్లీజ్ రా. రే ఏంద్రా ఇలాంటి పనులు ఎప్పుడు నాకే చెప్తావు? బలెటోనిరా. సర్లే పోయేసి వస్తా. ఓయ్ రాజు పద. ఇదే మా ఇల్లు, బండి ఇక్కడ ఓ, పెట్టేస్తా, ఇదేనా? రేపు మార్నింగ్ తీసుకోవచ్చు. సరే. ఏంటి ఏం మాట్లాడు? ఓయ్ నిన్నే లవ్ స్టోరీ. అవన్నీ ఇప్పుడు ఎందుకులే. ఏం కాదు రాజు, నువ్వు స్టార్ట్ చేయి. పీజీకి వెళ్ళలో పెండ్ అయిపోద్ది. నాది పెద్ద లవ్ స్టోరీ ఏం కాదు. మరైతే ఏంటి చెప్పు. బీటెక్ 4 years లో ఒక అమ్మాయిని చాలా సిన్సియర్గా లవ్ చేశా. అది ఎక్స్ప్రెస్ చేద్దామని ఒక లెటర్ కూడా రాసా, కానీ రెస్పాన్స్ లేదు. సరే ఇదంతా కాదని చెప్పేసి డైరెక్ట్గా వెళ్ళి ప్రపోజ్ చేద్దాం అనుకున్నా. కానీ ఈ గ్యాప్లో జాండీస్ వచ్చింది. నవ్వకు, జాండీస్ వస్తే ఎవరైనా ఏం చేయగలరు. ఓకే, తర్వాత అయినా వెళ్ళి ప్రపోజ్ చేయొచ్చు కదా. చెప్దామనే అనుకున్నా, కానీ అప్పటికి తనకి పెళ్లి ఫిక్స్ అయిందని తెలిసింది. అయ్యో అవునా? ఇంతకీ నీకు పిల్లలు ఎంతమంది? వాట్? నాకు పెళ్ళైందని నీకెవరు చెప్పారు? మన ఫ్రెండ్స్ చెప్పారు. ఎప్పుడు చెప్పారు? ఎవరు చెప్పారు? అదంతా ఇప్పుడు ఎందుకు? నీకు పెళ్ళైందా లేదా? లేదు. నిజమా? హా. మరి లవ్? ఒకప్పుడు ఉండేదిలే. ఇప్పుడు? నో. ఓకే, మరి బావతో పెళ్లి, ఎంగేజ్మెంట్ లాంటిది? హా? నీకెందుకు అలా అనిపిస్తుంది? అంటే మన దరిద్రానికి ఆప్షన్స్ ఎక్కువ, అందుకే. సర్లే, నా పీజీ వచ్చింది, నేను వెళ్తున్నా. రాణి ఒక్క నిమిషం. ఏంటి? ఇప్పుడు ఇది చెప్పొచ్చో లేదో నాకు తెలీదు,
బట్ ఇప్పుడు చెప్పబోతే ఇంకెప్పటికీ చెప్పలేనేమో. ఏంటి? ఐ లవ్ యూ. లైఫ్ లాంగ్ ఈ రాజుకి రాణిలా తోడుగా ఉంటావా? ఓయ్ ఏంటి ఏం మాట్లాడవు? రేపు కాల్ చేస్తా, ఇప్పుడు వెళ్ళు. నీ నెంబర్ నా దగ్గర లేదు. నీ నంబర్ నా దగ్గర ఉంది, ఇప్పుడు వెళ్ళు. అవునా? ఒకసారి చెప్పు. 7680845166. హే భలే గుర్తుంది. సరే ఇక వెళ్ళు. రాజు, ఇదేం బాలేదు. అంటే నాకు ఈ షర్ట్ కలర్ అంటే కొంచెం ఇష్టం, అందుకే. వాట్? అంటే కొంచెం సెంటిమెంట్, అందుకే వేసుకున్నా. నేను మాట్లాడుతుంది నీ షర్ట్ గురించి కాదు. మరి కాఫీ గురించా? ఉండు చేంజ్ చేపిస్తా. ఎహే, ఎదురు యాక్టింగ్లు చేయకు. నేనా? హా నువ్వే. ఎందుకు ఇలా మాట్లాడుతున్నావు? మాట్లాడకుండా మెసేజ్ చేయమంటావా? మరి ఇలా మాట్లాడేలా నేనేం చేసా? నిన్న మా పీజీ దగ్గర అలా ఎవరైనా రోడ్ మీద ప్రపోజ్ చేస్తారా? ఎవరైనా చూస్తే? అంటే ఎవరు చూడకపోతే ఓకేయా? చంప పగులుద్ది. నేను అలా అనలేదు. మరి ఎలా అన్నావు? నేను అనడం తప్పు కాదు, నువ్వు ప్రపోజ్ చేయడం తప్పు. ఒకరిని ఇష్టపడుతూ ఇంకొకరికి ప్రపోజ్ చేయడం పెద్ద తప్పు. ఎవరిని, ఎప్పుడు, ఎక్కడా? బంటి రేయ్ రే ఆగురా. ఏంట్రా? లెటర్ ఇచ్చావా? ఇచ్చా. ఏమంది? చదివిందా లెటర్? చదివిద్ది కదా, చెప్పిద్దిలే. అరే నన్ను లవ్ చేస్తా అంటావారా? రేయ్, ఇలాంటి ఏమన్నా ఉంటే ఇంకోసారి నాకు చెప్పకరా. ఒకవేళ ఉంటే నాతో ఫ్రెండ్షిప్ కట్ చేయి. అరే అరే అరుణ్, ఏంటి అక్కడికి వచ్చిన్నావు? బయటికి వెళ్దామన్నావు. డాలీ, నీతో ఒకటి చెప్పాలి. ఏంటి? నాకు ఒక అబ్బాయి అంటే ఇష్టం. ఆ? ఎవరే? అది మెకానికల్లో రాజు. వాడు నచ్చాడా నీకు? ఏ నచ్చకూడదా? నచ్చడం నచ్చకపోవడం నీ ఇష్టం, కానీ వాడికి నువ్వు నచ్చుతావని అనుకోవద్దు. వాడు ఆల్రెడీ ఎవరినో లవ్ చేస్తున్నాడంట. నీకెవరు చెప్పారు? నా లవర్ చెప్పాడు. అవునా? అవునా? అయ్యా రాణి, అంటే టాస్ నేనే గెలిచినా ఇన్నింగ్స్ స్టార్ట్ చేయడానికి ఇన్ని ఇయర్స్ పట్టిందా? అయినా నా మీద రూమర్ స్ప్రెడ్ చేసిన డాలీ వాళ్ళ లవర్ ఎవరు? ఇంకెవరు? నీ ఫ్రెండ్ బంటి. మొన్న బంటిగా. అందుకే నీ పైన ఇష్టమున్నా సైలెంట్ అయిపోయా. అమ్మా, మరి ఆ రోజు లెటర్ ఇస్తే ఎందుకు ఏం మాట్లాడలేదు? అసలు ఇంతకా లెటర్ చూసావా? నిజానికి చూశాను. చూసావా? రాజు ఏంటి? రాణి, అది ఏంటి? నువ్వంటే నాకు చాలా ఇష్టం, కానీ నీకు ఇది ఎలా చెప్పాలో తెలియక, అందుకే ఈ లెటర్లో రాసి తీసుకొచ్చా. ఈరోజు ఇది చదివి రేపు నీ ఆన్సర్ ఏంటో చెప్పు. హలో, ఈ రైటింగ్ డిస్టర్బింగ్గా ఉన్నా కంటెంట్ ఇంట్రెస్టింగ్గా ఉండిద్ది, కంటిన్యూ చేయి. బీటెక్ బోరింగ్గా ఉండకుండా బిందాస్గా ఉండాలంటే నీకు బైక్ అయినా ఉండాలి, లేదంటే లవర్ అయినా ఉండాలి అని మా లైన్ చూడ రమేష్ అని చెప్పాడు. సో బైక్ గురించి ఇంట్లో ఫైట్ చేశా, ఇంజురీస్ తప్ప ఇన్వెస్ట్మెంట్ దొరకలే, అందుకే లవర్ కోసం ట్రై చేశా. నువ్వు కనిపించావు,
నక్షత్రాల మధ్య తోక చుక్కలాగా ఎంత అందంగా కనిపించావో తెలుసా. ఆ రోజు నిన్ను చూసి ఒక కోరిక కోరుకున్నా, నేనేం నా వెడ్డింగ్ కార్డ్ మీద ఉండాలని. సో అందుకే ఈ పేపర్ మీద కూడా నీ పేరు రాయట్లేదు. నేను నీకు నచ్చితే రేపు రెడ్ శారీ కట్టుకుంటా కాలేజ్కి. బాయ్. అంత బాగుందిగా, నచ్చలేదా? నచ్చింది కానీ నువ్వు రాయలేదు కదా. ఏంటి, నేను రాయలేదా హా, అని ఎవరన్నారు? ఏంటి అంత సంతోషంగా ఉన్నావు? ఇవాళ నాకు రాజు ప్రపోజ్ చేశాడు. అంటే వాడు లవ్ చేసింది నిన్నేనా? మ్, హ్మ్, ఇంతకీ గిఫ్ట్ ఇచ్చాడా ఫ్లవర్ ఇచ్చాడా? లెటర్ ఇచ్చాడు. వావ్, మనిద్దరికి సేమ్ ఒకేలాగా ప్రపోజ్ చేశారు. అంటే బంటి కూడా నీకు లెటర్ ఇచ్చాడా? హా, కానీ చాలా బాగా రాశాడు. ఇప్పటికీ ఖాళీగా ఉన్నప్పుడు అదే చదువుతుంటాను. అవునా? హ్మ్, ఇంకా బ్యాగ్ లోనే ఉండాలి. హలో, ఈ రైటింగ్ డిస్టర్బింగ్గా ఉన్నా కంటెంట్ మాత్రం ఇంట్రెస్టింగ్గా ఉంటుంది. కంటిన్యూ చేయి. బీటెక్ బోరింగ్గా ఉండకుండా బిందాస్గా ఉండాలంటే నీకు బైక్ అయినా ఉండాలి లేదా లవర్ అయినా ఉండాలని మా లైన్ చివర రమేష్ అన్న చెప్పాడు. సో బైక్ గురించి ఇంట్లో ఫైట్ చేశా, ఇంజూరియస్ తప్ప ఇన్వెస్ట్మెంట్ దొరకలే. సో లవర్ కోసం ట్రై చేశా, నువ్వు కనిపించావు. నక్షత్రాల మధ్య తోక చుక్కలా ఎంత అందంగా కనిపించావు తెలుసా. ఆ రోజే నిన్ను చూసి ఒక కోరిక కోరుకున్నా, నీ నేమ్ నా వెడ్డింగ్ కార్డు మీద ఉండాలని. సో అందుకే ఈ పేపర్ మీద కూడా నీ పేరు రాయలేదు. నేను కానీ నీకు నచ్చితే రేపు రెడ్ శారీ కట్టుకొని కాలేజ్కి రా. ఉంటా మరి, బాయ్. అమ్మా నా కొడుక, పూసావుగా సెంట్. అందుకే అప్పటి నుంచి నీ ముఖం చూస్తేనే నాకు కోపం వచ్చేది. హాయ్. ఛీ, అందుకు అప్పట్లో ఎక్స్ప్రెషన్స్. మరి నీ ఫ్రెండ్ నీకు పెళ్లి ఫిక్స్ అయిపోయిందని చెప్పింది? ఎవరు? డాలియా? ఆ, ఎవరితో? బంటితో. మరి నీ ఫ్రెండ్ ఏంటి నువ్వు ఊరంతా అప్పులు చేసి ఊరు వదిలేసి వెళ్ళిపోయావన్నాడు? ఆ? ఎవరు? బంటి. ఎవరితో? డాలీతో. ఉండు, వీడికి ఇప్పుడే కాల్ చేస్తా. నేను కూడా కాల్ చేస్తా. రే బంటి, ఎక్కడున్నో నాకు తెలీదు, నీకు లొకేషన్ షేర్ చేస్తున్నా. 2 minutes ఇక్కడ ఉండాలి. హలో, నేను లొకేషన్ పంపిస్తా, అర్జెంట్ గా వచ్చే. ఏంట్రా పిలిచావు? ఏంటి పిలిచావు? ఏం చెప్పావురా నా గురించి? ఏం చెప్పావే నా గురించి? అంటే అది చెప్పు. ఏంటి బంటి ఇంత లేట్? హైదరాబాద్ ట్రాఫిక్ గురించి తెలిసిందే కదా, అయినా నువ్వు కాల్ చేయొచ్చుగా. బ్యాలెన్స్ అయిపోయింది బంటి. అదేంటి, నిన్న నైటేగా వేసింది? అంటే నేను అబద్ధం చెప్తున్నానా? లేకపోతే నేను చెప్తున్నానా? మాటలు జాగ్రత్తగా రాని బంటి. నువ్వు కూడా నన్నే అంత మాట అంటావా? అవునే అంటానే. బ్యాలెన్స్ వేసి కూడా వేయలేదంటానికి నేను నీలా పిసినారోని కాదు. నేను పిసినారిదాన్నా? లేకపోతే 20 రూపాయలు చాక్లెట్ ఇస్తే ఒక్క బయట ఇవ్వకుండా తింటావు. ముఖం చూస్తే ఎక్కడ ఇవ్వాల్సి వస్తుందో అని ముఖం కూడా ఎత్తావు. ఇలాంటి వాళ్ళని మా ఊర్లో పిసినారోలని అంటారు. ఎనఫ్ బంటి, లెట్స్ బ్రేకప్. ఏ నువ్వేందే బ్రేకప్ చెప్పేది? నేనే బ్రేకప్. ఎక్కడికే? ఎక్కడికి రా? రేయ్, కాలేజ్ కూడా అయిపోయిందిరా. లవ్ చెప్పకుండా వెళ్ళిపోతే ఆ రిగ్రెట్ లైఫ్ లాంగ్ ఉండిద్ది. అందుకని వెళ్లే ముందు ఒకసారి మీట్ అవుదాం అనుకుంటున్నా. రాజుకి నా లవ్ చెప్పేద్దాం అనుకుంటున్నా. ఇప్పుడు వాళ్ళతో రిలేషన్ మనకు అంత అవసరమా? అలా కాదే, అరే ఈ లెటర్, ఈ ఫ్లవర్లు అన్ని కాదురా. చెప్పాలనుకున్న 4 మాటలు చెప్పేస్తా. ఆ తర్వాత ఏం చెప్పినా పర్లేదు. ఇలా ఉండటం నా వల్ల కాదు. వాడు ఊరంతా అప్పులు చేసి ఊరు వదిలి వెళ్ళిపోయాడంట. ఇప్పుడు ఏం చెప్పాలి ఆయనకి? రేయ్, తనకు ఆల్రెడీ 10 రోజుల ముందు పెళ్లి ఫిక్స్ అయిందంటరా. దీని ముఖం మళ్ళీ చూస్తాను అనుకోలేదు. దేనికిరా ఇదంతా? దేనికే ఇదంతా? నాకు వాడు నచ్చలేదా?
నాకు అది నచ్చలేదురా. అందుకని మా ఇద్దరిని విడగొడతారా? నాకు నచ్చినప్పుడు నా ఫ్రెండ్ ఎలా ఎంకరేజ్ చేస్తారా? పెద్ద సైకోదాన్లో ఉందే. ఏంట్రా నాకు ఈ కర్మ? సైకోగాళ్ళు ఉన్నారా? మీకో దండమే బాబు, మీతో తిరగడం మాది తప్పు. అదేంటి మావా? ఏం చేసినా నీ మంచి కోసమే కదా. ఏ మంచి? నా లవర్ ఫ్రెండ్ నువ్వు సెట్ చేసుకొని మా ఇద్దరిని విడగొట్టడమా? హే, నీ లవర్స్ కాదు బే. ఛీ, మేం లవర్స్ కాదు. అరే నువ్వు వీడికెళ్ళిపోరా. సరే నువ్వు వెళ్ళు. మామా ఎందుకైనా మంచిది వాళ్ళు. ఎలహే. వెళ్ళిపో. నీ కర్మ. సో ఇప్పుడు అంతా ఓకే కదా? ఆల్ క్లియర్? మ్, ఓకే. ఇంకేంటి? నువ్వే చెప్పు. లేదు నువ్వే చెప్పు. నువ్వే చెప్పు. అవును, ఇంత ముందుకి ఇప్పటికి నీ ముఖ్యందుకు కొంచెం లావ్ అయినట్టు అనిపిస్తుంది. జస్ట్ జోక్ చేశాను.